గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆంధ్రజ్యోతికి చూస్తున్నామండి. తెలంగాణలో ఘోర ప్రమాదం. ఓవర్లోడ్ కంకరతో ఆర్టీసీ బస్సు ఢీకొన్న వాహనం, 19 మంది దుర్మరణం. టిప్పర్ టెర్రర్ చూసా ఇన్సెట్లో అండి. వికారాబాద్ హైదరాబాద్ రోడ్డులో గుంతను తప్పించబోయి బస్సు మీదను నేరుగా డ్రైవర్ వెనుక ఉన్న బస్సు భాగం నుజ్జు టిప్పర్ ఒరిగిపడి కంకర కుప్పల మారిన బస్సు కంకర కింద పడి ఊపిరాడక ఎక్కువ మంది మృతి. అరగంట లోపే వెలికి తీసిన దక్కని ప్రాణాలు. 8 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. టిప్పర్ ఇలా బస్సుపై పడటంతో దాని కింద నలిగిపోయి కొందరు కంకరలో కూరుకుపోయి మరికొందరు మరణించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం హైవేపై ప్రమాదానికి గురైన కారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్. హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా, 1 మృతి, 10 మందికి గాయాలు. ఏలూరు జిల్లాలో ప్రమాదం. రెప్పపాటులో 4 బలి. బాపట్లలో అర్ధరాత్రి లారీని ఢీకొన్న కారు, ఎయిర్ బ్యాగులున్నా నిలువని ప్రాణాలు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. రాజస్థాన్లో ట్రక్కు బీభత్సం, 19 మంది మృతి. మద్యం మత్తులో మునిగిన డ్రైవర్ వాహనాలు ఢీకొడుతూ తొక్కేస్తున్న 5 కిలోమీటర్ల మేర సామాగ్రి విధ్వంసం. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. టిప్పర్ చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద రోడ్డు మూల మలుపులో 2 ఎదురెదురుగా వచ్చాయి. 40 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్ లో 55 టన్నుల కంకర వేశారు. లారీ బండిని మించి కంకరను ఓవర్లోడ్ చేశారు. దానికి తోడు టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చింది. మూల మలుపులో ఓ చిన్న గుంతను డ్రైవర్ చూశాడు. దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు, అంతే. అయితే మొన్న కర్నూలులో జరిగింది కదండి. కర్నూలులో కూడా ఇదే. 19 మంది. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం తప్పది. అది మర్చిపోకుండానే మళ్ళీ ఇక్కడ చేవెళ్ళ దగ్గర ఈ రకంగా జరుగుతుంది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్. మెయిన్గా డ్రైవర్లు తాగుతున్నారండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి మీరు ఇక్కడ నుంచి వాహనాలు అక్కడికి పంపండి. హలో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన ఎవరు అక్కడ కర్నూలు రామ్ ప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారండి? కొంచెం చూడండి. ఇట్లాగా ప్రాణాలు పోతున్నాయండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి. అక్కడ బస్సు బయలుదేరే ముందు చేసినాక వాళ్ళు తాగకపోతే అప్పుడు బస్సు స్టార్ట్ చేయండి. ఇక్కడనేమో మనం పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మీరేం చేస్తున్నారండి? మీరిద్దరు ఇవన్నీ కొంచెం వీళ్ళ మీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి డ్రైవర్ల మూలంగా అక్కడ 19 మంది శివశంకర్ కలిపి 20 మంది చనిపోయారు. మీరు తర్వాత ఎక్స్రేస్ ఇవ్వడం కాదండి, ప్రాణాలు పోకుండా చూసుకోవాలి. ప్రాణం తిరిగి రాదు. ప్రాణం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. కాబట్టి దయచేసి మీరు చూడాలని కోరుకుంటున్నాను. జబన్ రండి, ఎవరు వచ్చారు మన వాళ్ళు? రండి అమ్మ రండి. వాళ్ళకి అది పెట్టు. రండి అమ్మ రండి. మీరు మాట్లాడండి. అన్నకి ఇచ్చాను. అన్న ఇట్రా అన్న, నువ్వు రా, పిల్లలు రండి ఇట్రండి అన్న, ఇట్రా చెప్పు. రోజుకి 200 కిలోమీటర్లు అంటే అప్ అండ్ డౌన్ నల్గొండకి వెళ్తా వస్తున్నారు సూపరింటెండెంట్ గారు, ఎస్ఆర్ రాణి గారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ అత్తగారు కూడా చాలా సీరియస్ అండి. ఆమె బెడ్ మీదే అన్ని చేసుకుంటుంది, చాలా కష్టంగా ఉంది. కాబట్టి అత్తను చూసుకోవాలని ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని దయచేసి వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు నళిని ఎస్ఆర్ రాణి. నేను హైదరాబాద్లోనే పుట్టి చదువుకున్నాను. అయితే 317 జియో రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము నన్ను నల్గొండ యాదాద్రి జిల్లాకి వేశారు. అక్కడ నల్గొండ గవర్నమెంట్ ఐటీ బాయ్స్ నల్గొండలో నేను పనిచేస్తున్నాను సార్. ఇప్పటికి 3 ఏళ్ళ 10 నెలలు 220 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. నాకు చాలా కష్టంగా ఉంది సార్.
తర్వాత నాకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి రోజు రావాలి పోవాలి. మళ్ళీ మా అత్తగారేమో కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, నడవలేరు, తన్ని చూసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు డెప్యుటేషన్ 190 జీవో ప్రకారము డెప్యుటేషన్ ఇస్తామన్నారు వేకెన్సీ పొజిషన్లో. కాబట్టి గవర్నమెంట్ ఐటీ అల్వాల్లో వేకెన్సీ ఉంది, నాకు అక్కడ డెప్యుటేషన్ ఇవ్వగలరని నా మనవి సార్. ఒక నిమిషం. ఫోన్ ఇది. నా నంబర్ కలపండి, ఇది నంబర్ కలిపి నేను కలపండి. మన పిఏది ఉంది కదా, మినిస్టర్ పిఏది ఇచ్చారు, నా నంబర్ కొట్టాను. ఇంకేంటి తెచ్చండి. అవునా? హలో, చెప్పండి. నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా అండి, 99 టీవీ న్యూస్. ఓకే. ఏం లేదండి, ఇక్కడికి మన నల్లి గారు అని వచ్చారండి. వాళ్ళకు సూపరింటెండెంట్ గారు మా స్టూడియోకి వచ్చారండి. వాళ్ళు ఓకే. చిన్న ప్రాబ్లం ఉంది సార్, కొంచెం చూడండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆమె మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను పుట్టింది చదివింది ఇక్కడ హైదరాబాద్లోనే సార్. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 317 ప్రకారం నన్ను యాదాద్రిలో వేశారు సార్. అయితే నేను గవర్నమెంట్ ఐటీ ఓల్డ్ నల్గొండలో పనిచేస్తున్నా. డైలీ అప్ అండ్ డౌన్ 220 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నా సార్. ఎందుకంటే ఇక్కడ నా పిల్లలు ఇక్కడే స్కూల్ గోయింగ్ సార్, ఒకరికి స్కూల్ గోయింగ్ ఒకరు కాలేజ్ సార్. మళ్ళీ మా అత్తగారు కూడా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ తాను ఇక్కడే ఉంటుంది సార్. బెడ్ రీడను, ఇంకా నడవలేదు సార్, తెలుసు కదా సార్. ఆమె కోసం ఆమెను చూసుకోవాలి అంటే వాళ్ళ అబ్బాయి ఉండాలి, నేను కూడా ఉండాలి. కాబట్టి రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నా సార్. నాకు కూడా మోకాళ్ళు అరిగిపోయినాయి. అన్ని మెడికల్ అన్ని సర్టిఫికెట్లు పెట్టాను. ఇప్పుడు 190 జీవోలో వేకెన్సీ ఉన్న పొజిషన్లో డెప్యుటేషన్ ఇస్తామన్నారు కాబట్టి సార్ నేను ఇక్కడ గవర్నమెంట్ ఐటీ అల్వాల్లో వేకెన్సీ ఉందని పెట్టుకున్నాను సార్. దయచేసి రిప్రజెంటేషన్ పెట్టారా? పెట్టాను సార్, నేను పెట్టాను సార్. ఎవరికి అడ్రస్ చేశారు? నేను కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కి పెట్టాను సార్. సార్ ఇక చూడండి సార్, పెట్టింది. డీటెయిల్స్, మీ పేరు ఒకసారి చెప్పండి. ఎస్తర్ రాణి. నా పేరు నళిని ఎస్తర్ రాణి సార్. నళిని ఎస్తర్ రాణి. ఎస్ సార్. ఓకే. మీ డెసిగ్నేషన్? సూపరింటెండెంట్ సార్. సూపరింటెండెంట్. ప్రెజెంట్ వర్కింగ్? గవర్నమెంట్ ఐటీ ఓల్డ్ నల్గొండ సార్. ఓకే. ఎప్పుడు పెట్టారండి? ఇప్పుడు మీరు అప్లికేషన్ ఎప్పుడు పెట్టారు? మొన్న 15th 10కి పెట్టా సార్. అక్టోబర్ 10th 25. సార్. ఓకే, మేము ఒకసారి చెక్ చేస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్. ఏం లేదండి పాపం, ఎందుకంటే పిల్లలు ఒక చోట, భర్త, ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదు సార్. ఇక్కడ వేకెన్సీ ఉందండి, కొంచెం అది మెయిల్ చేస్తే మీకు అందరు. దేవసేన అండి, దేవసేన 99 టీవీ న్యూస్. దేవసేన 99 టీవీ న్యూస్ జర్నలిస్ట్ అండి. ఓకే. కొంచెం చూడండి. ఓకే. ఓకేనండి. కొంచెం ప్రెజెంటేషన్ ఒకసారి మేము చెక్ చేపిస్తాను. చెక్ చేసి నేను చెప్తాను. కొంచెం చేయండి సార్ ప్లీజ్. ఓకే. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీకు కూడా మంచిది పాపం, ఎందుకంటే బాధపడుతారు వాళ్ళు కూడా పాపం. ఇక్కడ కలవమనం అంటే ఎక్కడ కమిషనర్ గారిని కలిస్తే ఏమన్నారంటే వాళ్ళకి ఏం రిప్లై? నేను కలవలేదు, ఎవరిని కలవలేదండి. వచ్చి కలవమనండి. సరే నేను పంపిస్తానండి, నేను పంపిస్తానండి. కొంచెం చూడండి సార్. ఇవాళ పంపిస్తారు, అక్కడికి వస్తారు, మీ ఇక్కడ నుంచి అక్కడికి. సెక్రటరీ వస్తారు. సరే సార్, ఓకే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఇంకోటి ఆధారాలు ఉన్నాయి, అందుకే జోగి అరెస్ట్. కులాన్ని రాజకీయం కోసం వాడతారా? మద్యం ముడుపులో తీసుకోలేదని ఏ దేవుడు ముందైనా ప్రమాణం చేస్తా, అలాగే జగన్ ప్రమాణం చేస్తారా? విపత్తుల ప్రమాదాలపై వెంటనే స్పందించి సహకార చర్యలు చేపట్టారు.
ఇక్కడ 19 మెంబర్స్ నిన్ను 9 మెంబర్స్ ఒకటి చనిపోయారు కదండి. వాళ్ళకేమో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలతో హిందూజా గ్రూప్ ప్రతినిధులు అధికారులు 20,000 కోట్లు పెట్టుబడులకు హిందూజా సై విశాఖలో విద్యుత్ కేంద్రం విస్తరణకు మరో 1600 మెగావాట్లు పెంపు, రాయలసీమలో సౌర పవన విద్యుత్ ప్లాంట్లు, మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, లండన్లో ఫలించిన ముఖ్యమంత్రి ప్రయత్నాలు, చంద్రబాబు సమక్షంలో హిందూజా ఒప్పందం, రోల్స్ రాయిస్ గ్రూప్, ఆక్టోపస్ ఎనర్జీ హోల్డింగ్ ప్రతినిధులతో సీఎం, పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ భేటీ, విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు లండన్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం లండన్ లోని ది లాగ్లీ బకింగ్ హోమ్ షైర్లో హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా యూరప్ వింగ్ చైర్మన్ ప్రకాష్ హిందూజాతో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు. ఈ భేటీలో హిందూజా గ్రూప్ తో కీలక ఒప్పందం కుదిరింది. దశల వారీగా రాష్ట్రంలో 20,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించింది. కఠిన చర్యలు తప్ప కుల మత ప్రాంతాల విద్వేషాలు పెంచే వారిని సహించాం. ఏ దేశంలో దాక్కున్న వదలం. అమెరికా నుంచి భారీగా చమురు, అక్టోబర్లో రోజుకు సగటున 5.75 లక్షల బ్యారెళ్లు దిగుమతి. 2022 తర్వాత గరిష్ట స్థాయిలో రేటింగ్తో పోలిస్తే తక్కువ ధరకు లభించడమే కారణం. విద్యార్థులే లక్ష్యంగా కొండారెడ్డి డ్రగ్స్ దందా, పక్క ప్లాన్తో విశాఖకు మాదక ద్రవ్యాలు, వైసీపీ విద్యార్థి నేతకు భారీ నెట్వర్క్. వార్త చూద్దామండి. 20,000 కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చిన హిందూజా గ్రూప్ సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయు, విశాఖ పవర్ ప్లాంట్ సామర్థ్యం మరో 16,000 మెగావాట్ల ఉత్పత్తికి పెంపు, రాయలసీమలో పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాట్లు, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు. లండన్ ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో సీఎం భేటీ, రాష్ట్రంలో 2 భారీ పరిశ్రమలకు ఈ నెల శంకుస్థాపన. అనిల్ అంబానీకి ఈడీ షాక్, ఇల్లుతో పాటు రూపాయలు 3,084 కోట్ల ఆస్తులు జప్తు, మనీ లాండరింగ్ కేసుల్లో చర్య. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ RHFL, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ RCN కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో 20న తిరుమలకు రాష్ట్రపతి ముర్ము, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనార్థం ఈ నెల 20న విచ్చేస్తున్నారు. 2 రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆమె తొలుత 20వ తేదీ సాయంత్రం తిరుచనూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 21న ఉదయం తిరుమలేశుని సేవలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటనతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతుంది. దీంట్లో చేయవల్ల బస్సు అండి.
నెత్తురోడిన రోడ్లు బాపట్ల జిల్లా కర్లపాలెం వద్ద కారు లారీ ఢీ 4 దుర్మరణం. బా చేవల్ల బస్సు ఢీకొన్న టిప్పర్ చూడండి, 19 మెంబర్స్ మృతి, 20 మందికి పైగా గాయాలు. మృతుల్లో శిశువుతో చిన్న పిల్లోడు, శిశువుతో సహా 10 మంది మహిళలు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ఎక్స్గ్రేషియా ప్రకటన. ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చినా వాళ్ళైతే రారండి. వాళ్ళైతే బంగారం పోసినా డబ్బు పోసినా కూడా రారు. కాబట్టి ఇవన్నీ జరగకుండా చూసుకోవాలండి. అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మీరు కూడా చూసుకోండి, చొరవ తీసుకోండి. మొన్న లాస్ట్ టైం అదే కావే ట్రావెల్స్ అయింది, మళ్ళీ ఇదొకసారి 2 సార్లు రిపీట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే తాగకుండా ఉంటారో వాళ్ళని చూసి మీరు బస్సు బయలుదేరే ముందు డ్రంక్ అండ్ టెస్ట్ చేసి పంపండి. ప్రాణాలు ఊరికే రావు కదండి, ఇంతమంది చనిపోతున్నారు. ఎస్టీ కమిషనర్ చైర్మన్ గా భోజిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ట్రైబ్స్ కమిషనర్ ఎస్టీ చైర్మన్ మెంబర్లను నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 155ను విడుదల చేసింది. కమిషన్ చైర్మన్ గా రప్పచోడవరం నియోజకవర్గానికి చెందిన సొల్ల భోజిరెడ్డిని నియమించారు. మెంబర్లుగా గోర్లే సునీత, రంపచోడవరం ఎస్టీ కండ్రక మల్లేశ్వరరావు, కురుపాం కాకి లక్ష్మి, రంపచోడవరం సాయిరాం కిల్లో, అరకు వ్యాలీ పి వెంకటప్ప గుంతకల్లు నియమించారు. వీరందరూ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతున్నారు. సాక్షి దినపత్రిక అండి, సాక్షి చూద్దాం. అక్క పెళ్లికి వచ్చి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అక్క చెల్లెళ్ళు తనుష, సాయిప్రియ, నందిని. తనుష, సాయిప్రియ, నందిని హెల్ప్లెస్. కంకరలో కురుకుపోయిన సహాయం చేయాలని కోరుతున్న టీచర్ జయసుధ. అయ్యో పాపం, ప్రమాదంలో కన్నుమూసిన తల్లి సలేహా పసికందు. ప్రమాదంలో మృతి చెందిన తమ వారిని తలంచుకొని గుండెల వీసేలా రోధిస్తున్న కుటుంబ సభ్యులు. చూసారు కదండి, ఇగో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం వద్ద ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన కంకర టిప్పర్. ఇంత అజాగ్రత్త ఇది అసలు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టి దానిపై పూర్తిగా ఒరిగిపోయిన కంకర లోడుతో ఉన్న టిప్పర్. చూశారు ఎట్లుంది? తాగి నడుపుతున్నారు కాబట్టి ఇట్లా అవుతున్నాయి ఇవన్నీ. అది ఇంట్లో ఉన్నప్పుడు తాగాలి, డ్రైవింగ్లో కానీ అక్కడిక్కడ ప్రయాణంలో తాగకుండా ఉండాలి. మరి ఇంకోటి, రాజస్థాన్ డంపర్ ట్రక్ బీభత్సం. ఇది కూడా మద్యం మత్తులో వాహన డ్రైవర్, కార్లు, బైకులు సహా 17 వాహనాలు ధ్వంసం, 14 మంది మృతి, 11 మందికి గాయాలు. చూశారు? ఇంత తాగుడు వల్లే. టుడే ఎగ్స్ అండ్ బ్రాయిలర్ చికెన్ హైదరాబాద్ జోన్ రేట్స్ 12x రిటైల్ రేట్ 80, ఫార్మ్ లైవ్ బర్డ్ 107, రిటైల్ లైవ్ బర్డ్ 134, విత్ స్కిన్ 194, స్కిన్లెస్ 221. ఏమంటే ప్రతి చికెన్ షాప్లో ఈ రేట్లు పాటించండి. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్లు ఉంటున్నాయి, అది కరెక్ట్ కాదు. తినలేని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. కనీసం వాళ్ళు గుడ్డు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినలేకపోతున్నారు. కొందరికి అలవాటు ఏంటంటే ముక్క ఉంటేనే ముద్ద దిగుతుంది, ముక్క ఉంటేనే ముద్ద దిగుతుంది. అట్లా అలవాటు పడిన ఉన్నారు. దానికి తిందామంటే చికెన్ కొనలేని పరిస్థితి. మటన్ అయితే అసలు కొనలేము. మటన్ 800-900 ఉందండి. దాన్ని కూడా రేటు పూర్తిగా తగ్గించాలి. చికెన్కు దానికి ఒక 100 రూపాయలు తేడా ఉంటే చాలు. పేదవాడు ఎట్లా తింటారండి? ఆ రకంగా రేట్లు పెంచి ధనికులు ధనం ఇంకా బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా సంపాదిస్తున్నారు. పేదవాడు ఒక పూట కనీసం తృప్తిగా భోంచేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ రేట్లు కూడా తగ్గించాలని కోరుతున్నాము. అందరూ ఒక రేట్ పాటించండి. చికెన్ షాప్ కానీ మటన్ షాప్ అయినా కూడా గుడ్లు కూడా కనీసం గుడ్ల రేటు కూడా ఒకటే ఉండాలండి. 4 రూపాయలు ఒక షాప్లో, ఒక 5, ఒక 6 రూపాయలు ఉంటుంది నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఆ అడ్డకూలిని చూడండి, రోజు వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. బియ్యం ఉంటే చక్కెర ఉండే, ఉప్పు ఉండదు, కారం ఉండదు, పసుపు ఉండదు. ఈ రకంగా అన్ని ఉంటే ఆయిల్ ప్యాకెట్ ఉండదు. ఆయిల్ ప్యాకెట్ ధర కూడా 100 పైనే ఉంది. ఎవరు కొనలేని పరిస్థితి. కాబట్టి అన్ని అర్థం చేసుకొని ప్రతి రేట్ను గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ కానీ ఏపీలో కూడా కానీ రేట్లు అన్నీ ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నానండి.
ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రం భ్రష్టు పట్టింది, మరో ఛాన్స్ కావాలా? ఆల్రెడీ 15 ఏళ్ళు చేశారా? 15 ఏళ్ళు చేసినట్టే ఉంది. ఒక ఛాన్సే ఉందండి. 15 సంవత్సరాలు మీరే కదా, 9 ఏళ్ళు మళ్ళీ ఒక 5 ఏళ్ళు కావాలని 3 ఏళ్ళు కూడా ఉండాలనిపిస్తుంది. కొత్త వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. మేమే ఉండాలి, మేమే సంపాదించాలి, దోచుకోవాలి దాచుకోవాలి. దిశ అన్నిట్లో అదే ఉంది కదా, ప్రతి దాంట్లో మృతుల ఘోష. జూబ్లీస్లో త్రిముఖ పోటీ, మేకర్ కాదు కింగ్ అవుతాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్. అజరుద్దీన్ మంచోడైతే టికెట్ ఎందుకు ఇవ్వలే? అనిల్ అంబానీ ఆస్తులు చెప్తూ హైదరాబాద్లోని పాలీహిల్ రెసిడెన్సీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుపై ప్రాపర్టీస్. స్థానిక ఎన్నికలు ఎప్పుడు? ఎన్నికల నిర్వహణ ప్రక్రియ విచారణ 3 వారాల పాటు వాయిదా. సర్కారు నిర్ణయంపై ఆసక్తి, ఈసీ ఎదురుచూపులు. ఈ నెల 7న మంత్రివర్గ సమావేశం. విధుల్లో క్లారిటీ వచ్చేనా? లోకల్ పోరు ఆలస్యంతో అధిక ఖర్చు. పెదవి విరుస్తున్న అభ్యర్థులు త్వరగా జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈరోజు మార్నింగ్ చూసిన జనాలకు నా యొక్క కృతజ్ఞతలు. రెగ్యులర్గా మీరు చూస్తుండండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా అవసరాలు ఉన్నా ఏదున్నా మేమేం చూడమండి. పార్టీలు చూడం, పెద్దవాళ్ళని చూడం, ఏది చూడం, ఎవరిని చూడం. ఏది న్యాయంగా ఉంటుందో ప్రజల నిమిత్తం. ఇక్కడ తెలంగాణ 4 కోట్ల మందికి, ఆంధ్రప్రదేశ్లో 5,36,00,000 పైచీలకు జనాభాకు ఏది ప్రాబ్లం అయినా నేను చూస్తాను. ఎందుకంటే అందరు కలిసి ఉన్నప్పుడే బాగుంది. తెలంగాణ ఏర్పడ్డాక ఎవరికేం రాలేదు. జాబులు వచ్చినట్టే ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి. కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళే పరిపాలించారు. సెక్రటరీలో కానీ ఎవరు ఫోన్ చేసినా వినేవాళ్ళు కాదు. వీళ్ళు ఫోన్ చేస్తేనే అక్కడ పనులేవి. మిగతా హోమ్ మినిస్టర్ కానీ అందరూ దమ్మి, మిగతా ఏ శాఖలు ఉన్నవారు అందరూ దమ్మి. వీళ్ళు పరిపాలించారు 9 ఏళ్ళు. అయితే ఆ రోజుల్లో వీళ్ళ ప్రాణాలు ఎవరు? అప్పుడు ఏమన్నారు? కేసీఆర్ తెలంగాణ కావాలంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదంతో పైకి. కేసీఆర్ చావలేదు. చనిపోయింది ఎవరు? అమరవీరులు, ఉద్యమకారులను చనిపోయింది. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు తెలంగాణ కోసం. ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్. మీకు తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అవునా కదా? ఇచ్చిన తర్వాత మీరు ఆమెకి ఏమైనా కృతజ్ఞతగా ఉన్నారా? లేరు. ఇచ్చింది కాంగ్రెసే. అది మనకు ఉండాలండి. ఉండకుండా కేవలం మీ అప్పుడు టోటల్గా పబ్లిక్ మొత్తం తెలుసుగా జనాలకి, ఇది కుటుంబ పాలనగా చేసి మీరు ఎన్నో వేల కోట్లు దాచుకున్నారు. ఎంతకాలం అండి? మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇమ్మని కేటీఆర్ అడగడం ఎంతవరకు కరెక్ట్? ఇది చెప్పండి మీరే, జనలారా చెప్పండి. కొత్త వాళ్ళు రావద్దా? మీరే మీ కుటుంబంలో ఉంటారు. మీ కుటుంబంలో 3 రాజకీయం ఉంటే ఎట్లా అండి? అట్లాగా మీ కుటుంబం పరిపాలించింది. మళ్ళీ మీలో తగాదాలు అంటున్నారు, కానీ అవన్నీ నమ్మశక్యంగా లేవు నాకు. అయినా ఎందుకంటే జనాలకు జవాబుదారీగా ఉంటారు కాబట్టి మేము న్యాయంగా చెప్పాలి ఏం జరుగుతుందో. రాజకీయం చేసిన వాళ్ళకి అన్ని రాజకీయాలు చేయొచ్చండి, కాబట్టి మీకు అన్నీ తెలుసు. అయితే జనాలకు కోరేది ఒకటే, ఈ నెల 11న ఓటింగ్ ఉంది కాబట్టి మీరు సెలవు అనగానే ఊళ్ళోకి లేదా పార్టీలు చేసుకోవడానికి ముందే ఆల్కహాల్, బీర్లు తాగేవాళ్ళు బీర్లు, మందు తెచ్చుకొని కూర్చొని పార్టీ చేసుకుంటే తిని తాగడం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. మీరు ఓటు వేసినాక చేసుకోండి, కూర్చోండి, తప్పు లేదు. ఓటు మాట ముఖ్యమండి. మీరు ఎవరికి జవాబుదారీగా ఉంటారో, ఎందుకంటే మీ హక్కును, మీ యొక్క బాధను, మీ యొక్క దాన్ని వెలిబుచ్చాలంటే ఓటు ద్వారానే ఓటేసి మీరు నిరూపించుకోండి. తర్వాత ఎవరు అంటే మనకు చక్కని పరిపాలన ఎవరు ఇస్తున్నారు, ఏం కావాలి మీకు, అవన్నీ కూడా మీరు ఓటు ద్వారా సమాధానం చెప్తారని నమ్ముచు ఈ నెల 11న మీ ఓటును వినియోగించుకుంటారని చెప్తూ మీ జర్నలిస్ట్ దేవసేన. హ్యావ్ ఎ నైస్ డే.